ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈ రోజున మనము భాగవత కథలలోని పృథు ధరణీ పాలనం గురించి చెప్పుకుందాం. నిన్న మనము పృథు మహారాజు యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో మనం తెలుసుకున్నాం. పృథు మహారాజు ఎవరు? సాక్షాత్తు భగవంతుడే పృథు మహారాజుగా అవతరించాడు అని మనం నిన్న చెప్పుకున్నాం. మరి ఈ రోజున పృథు మహారాజు ధరణీ పాలనం అంటే ఈ భూమండలాన్ని పృథు మహారాజు ఏ విధంగా పాలించాడు అనే దాని గురించి ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భూమికి కొన్ని పేర్లు ఉన్నాయి. అందులో ధరణి అనేది కూడా ఒక పేరు. అలాగే వసుంధర అనే పేరు కూడా ఉంది. వసుంధర అనే పేరుకి అర్థం ఏంటి తెలుసుకుందాం. వసు అంటే ధనము అని, ధర అంటే ధరించిందని అర్థం అనమాట. అంటే సమస్త మానవ అవసరాలని, ఇతర జీవుల అవసరాలని చక్కగా ఈ యొక్క ధరణి అంటే భూమి తీర్చగలుగుతుందంట. ఈ విధంగా మనిషికి కావలసినటువంటి ప్రతిదీ కూడా భూమి నుండియే లభిస్తుంది. కాబట్టి దానిని భగవంతుని యొక్క సొత్తుగా భావించి యజ్ఞార్థం ఉపయోగించవలసి ఉంటుంది. ఇక్కడ యజ్ఞార్థం అంటే ఏంటి తెలుసుకోవాలి. ఏంటంటే ఆ భూదేవికి కూడా శక్తి భగవంతుడి నుంచి వస్తుంది. అందుకని ప్రతిదీ కూడా భగవంతుని సొత్తుగా భావించి, భగవంతుడిని యజమానిగా భావించి యజ్ఞార్థము ఉపయోగించవలసి ఉంటుందని చెప్తారు. అది అంటే ఏదన్నా కావచ్చు. అది పాలు, పెరుగు, నెయ్యి, పండు, అలాగే పూలు. అందుకనే కదా మనము పూలు భూమి నుంచి వస్తాయి, పండ్లు భూమి నుంచి వస్తాయి. ఇలాగ అన్నీ కూడా భగవంతుడికి మనము సమర్పించాలి. ఎలాగా? యజ్ఞార్థంలో అని మనకి శాస్త్రం చెప్తుంది. అంటే దానిని విష్ణు ప్రీత్యర్థం ఉపయోగించాలి. యజ్ఞార్థం అంటే కేవలం యజ్ఞాలు చేయడమే కాదు. అర్థమైందా? భగవంతుడి ప్రీత్యర్థం కోసం మనం ఏవైతే సేవ చేస్తామో దాన్ని యజ్ఞము అన్నారనమాట. అర్థమైందా? అలాగా భగవంతుడి నైవేద్యం పెట్టడం కూడా యజ్ఞమే. భగవంతుడి ప్రేమతో సేవ చేయటం కూడా యజ్ఞమే. అది ఆ విధంగా విష్ణు ప్రీత్యర్థమై వినియోగించాలంట. అలాగే తరువాత యజ్ఞశేషాన్ని మనిషి తన కొరకు స్వీకరించాలి. అంటే ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. ఇది మనకి చాలా అతి ముఖ్యమైనటువంటి విషయము మన వైదిక జీవన విధానంలో. అది ఆ విధంగా
ఎప్పుడైతే ఈ విధమైన పద్ధతిని ఆపివేస్తారో అప్పుడు భూమి అన్ని రకాలైన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఆపివేస్తుందంట, తగ్గించేస్తుంది అనమాట. తగ్గించేస్తే లేదా ఆపేస్తుంది. అందుకే చూడండి, అంటారు ఈ భూమిలో వరి పండదండి, మనం వింటూ ఉంటాం కదా. ఈ భూమిలో జొన్న పడదండి, ఈ భూమిలో యాపిల్స్ పండవని చెప్తుంటారు అనమాట. కారణం ఏంటంటే ఆ దేశ ప్రాంతాలు వాళ్ళు ఏ విధంగా ఆ ఒక్క భగవంతుని ఆరాధనలో ఉన్నారు, వారు భగవంతుడు ఏ విధంగా జీవించమన్నారో వారు జీవిస్తున్నారా లేదా అనే దాని మీదనే అక్కడ భూదేవి వారికి ఇస్తుంది అనమాట. అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత. అది అట్లాగా మనం ఏ విధంగా అయితే ఈ యొక్క వైదిక సంస్కృతిని మనము ఫాలో అవుతున్నామో, ముఖ్యంగా ప్రధానమైనది ఏంటంటే అన్నీ కూడా భగవంతుడి ప్రీత్యర్థమే మనం ఉపయోగించాలి. ఆ తర్వాత మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. లేకపోతే ఏమవుతుందంటే భూదేవి అన్ని రకాలైన వ్యవసాయ ఉత్పత్తులను తగ్గించేస్తుందంట, ఆపివేస్తుందంట. ఉం. నియమానుసారంగా యజ్ఞ కార్యాన్ని కొనసాగించడము, ధనమును సమముగా పంచడము, ఇంద్రియ భోగాన్ని తగ్గించుకోవడము అనే కార్యాల ద్వారానే ప్రపంచానికి శాంతిమయంగా మారుతుంది. శాంతి 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 కావాలంటారు కదా. శాంతి కావాలంటే ఏం చేయాలి మనం? మొట్టమొదటిగా యజ్ఞకార్యాన్ని చేయాలి. యజ్ఞకార్యం అంటే ఏంటి? అంతా భగవంతుడు సమర్పించడం. అదే యజ్ఞకార్యం అంటే, అదే హోమము, అదే యజ్ఞం అనమాట. అది అలాగే ఇంద్రియ భోగాన్ని తగ్గించుకోవాలి. ఇంద్రియ భోగాన్ని తగ్గించుకోకుండా ఎవరు కూడా శాంతి కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? ఆ? చాలా ఆ, ఒక 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 చాలా నవ్వు వస్తుంది అనమాట. ఏంటంటే ఆ, నిత్యము జీవులకు హాని గురించేవాడు శాంతి గురించి మాట్లాడతాడు. చాలా హాస్యాస్పదంగా ఉంటుందన్నమాట ఆ విషయం. చూడండి, నిత్యము కూడా జీవులకు హాని చేసేవాడు, నిత్యం మాంసాహారం భుజించేవాడు శాంతి గురించి మాట్లాడతాడు. అది ఎప్పటికి కూడా అది దానివల్ల ఎవరు కూడా శాంతి రాదనమాట. ఇటువంటి భావన కేవలం మనిషి హృదయములో మాలిన్యము తొలగిపోయిన తర్వాతే మనిషి కలుగుతుందన్నమాట. అంతవరకు ఎవరు కూడా శాంతిగా ఉండలేరు. భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించలేడు. హృదయం మాలిన్యము పోకుండా, హృదయంలో కామ క్రోధ మద ఇవన్నీ కూడా పోకుండా ఎవరూ కూడా ఆ, శాంతిగా ఉండలేరు. మరి ఎలా సాధ్యపడుతుంది అంటే అది హరినామ సంకీర్తన ద్వారానే సాధ్యపడుతుంది. ఉం. చేతోదర్పణమార్జనం భవ మహాదవాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. చేతోదర్పణమాజ్జనం భవమహాదవాగ్ని నిర్వాపనం. చేతోదర్పణ, దర్పణం నుండి అద్దం. అద్దం మీద ఏ విధంగా అయితే దుమ్ము ధూళి పడి అద్దం సరి కనపట్లేదో, మన హృదయం కూడా కామము, క్రోధము, మదము ఎన్నిటితోటి డస్ట్ పట్టేసింది, హృదయం మాలిన్యం అయిపోయింది. కానీ ఇది కేవలము సర్వాత్మస్నపరం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరినామ సంకీర్తన ద్వారా ఈ హృదయ మాలిన్యాన్ని మనం తొలగించుకోవచ్చంట. ఈ హృదయాన్ని క్లీన్ చేసుకోవచ్చంట కేవలము హరినామ సంకీర్తన ద్వారా. అందుకే జీవుల యొక్క ఇంద్రియ భోగాన్ని సరిదిద్దడానికి, నివారించడానికే భగవంతుడు బ్రహ్మ ద్వారా ఈ భౌతిక జగత్తుని సృష్టించాడు. దీన్ని ఎలా పోల్చారంటే ఇది భవరోగాన్ని నయం చేసే పెద్ద ఆసుపత్రి. ఇట్ ఈస్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ యొక్క భూలోకం అన్నమాట. ఇదేమి ఆనందంగా ఉండే ప్రదేశం కాదు ఇది. దీన్ని అందుకే మత్స్యలోకం అన్నారు, మాయాలోకం అన్నారు. అర్థమైందా? అలాగే జైలు కూడా చెప్పారనమాట. ఇంకా చెప్పారంటే ఆసుపత్రి అన్నారు. మీ అందరికి ప్రశ్న, ఎవడన్నా ఆసుపత్రిలో ఉన్నవాడు ఆనందంగా ఉంటాడా? ఉండరు గురూజీ. ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వాలా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అది పెద్ద 3 స్టార్ హాస్పిటల్ అయినా, పెద్ద ఏసీ ఉన్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాడు అని కూడా అడిగి కోరుకుంటాడు, నేను ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వాలి, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగే ఈ భక్తి ఉన్నటువంటి భక్తులు
సాధకులు ఏంటి అంటే, నేను ఎప్పుడు భగవద్ధామానికి వెళ్ళాలి, నేను ఎప్పుడు ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటారనమాట. అందుకే దీన్ని ఎలా పోల్చారంటే, ఒక పెద్ద ఆసుపత్రి ఏంటి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. ఇక్కడ భవరోగానికి వైద్యం ఒకటి ఉంది. ఏంటి ఆ వైద్యం అంటే యజ్ఞార్థ కర్మ. దీని ఇంకో పేరంటే కృష్ణ కర్మ. ఏంటి యజ్ఞార్థ కర్మ అంటే, మన దగ్గర ఏదున్నా కూడా అది భగవంతుడు సమర్పించడం, దాన్నే యజ్ఞార్థ కర్మ అన్నారు, దాన్నే కృష్ణ కర్మ అన్నారు. ఇంకా కావాలంటే భగవంతుని కేంద్రంగా చేసుకుని నువ్వు చేసే ప్రతి పని కూడా కృష్ణ కర్మే అవుతుంది. అలా కాకుండా ఇంద్రియ భోగం కోసమే కర్మ చేశాడనుకోండి, క్రమక్రమంగా దరిద్రుడే అవుతాడంట. చూసారా ఎంత బాగా చెప్పారో. అందుకని ఈ ఆనవాళ్ళు మనకి ప్రస్తుతం ప్రపంచమంతా కూడా కనబడుతుంది, ఆల్రెడీ కనపడుతుంది కదా. మనం చూస్తే మన 10 కుటుంబాలలో ఎక్కువ మంది కనుక మనం క్యాలిక్యులేట్ చేసి ఎక్కువ ఇంద్రియ భోగంతో ఉంటారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఉన్నారు. ఒకప్పుడు 10 కుటుంబాల్లో, ఫస్ట్ 1,00,000 కుటుంబాలు, తర్వాత 1000 కుటుంబాలు, తర్వాత 100 కుటుంబాల్లో, తర్వాత ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఇంద్రియ భోగం కోసమే కర్మలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారనమాట. అది అందుకని ఇది మనకు ప్రపంచంలో కనబడుతుంది. అందుకే దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనకి భాగవతము భవిష్యవాణి చెప్పిందనమాట. ఏంటి భవిష్యవాణి అంటే, కలియుగాంతంలో జనులు ఎ- ఎంత దరిద్రులు అవుతారో చెప్పారనమాట. చూడండి ఎంత దరిద్రులు అవుతారంటే, ధాన్యము, గోధుమలు, చెరుకు, క్షీరము అంటే పాలు, ఇవి ఉండవంట, గుర్తుపెట్టుకోండి. ఇది ద్వాదశ స్కందంలో చెప్పబడిందంట, భాగవతంలో 12వ స్కందంలో చెప్పబడింది అనమాట. చూసారా. అంటే భవిష్యవాణి ఆచార్యులు ఎప్పుడు కూడా చెప్తుంటారు మనకి. అందుకనే జనులకు ఈ విషయంలో మార్గదర్శనం చేసేది రాజు. అందుకే రాజు ఏం చేయాలంటే, రాజు నిరంతరముడుగా భగవంత భక్తి చేస్తూ, యజ్ఞాలు చేస్తూ, ఆ హరినామ సంకీర్తనలో భాగవత సప్తాహాలు పెట్టిస్తూ, ప్రజలందరినీ కూడా ఇంద్రియ భోగం నుంచి కాపాడి కోరికలు లేకుండా ఉండే జీవన విధానాన్ని జీవించే ప్రయత్నము చేయాలంట రాజు. అటువంటి రాజునేమనంటే రాజర్షి అన్నారనమాట. అటువంటి రాజునేమన్నారు, రాజర్షి అని చెప్పుకొచ్చారనమాట. రాజర్షి ఎందుకన్నారు, రాజుని మహర్షితో ఎందుకు పోల్చారంటే, అతను భగవద్ భక్తితో రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈ విధంగా జనులకు చక్కని పాలన ఇవ్వడమే కాకుండా తను స్వయంగా ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించేవాడే రాజర్షి. రామాయణంలో ఒక రాజర్షి ఉన్నాడు, చెప్పండి మన వాళ్ళు ఎవరైనా. జనక మహారాజు. హరిబోల్. జనక మహారాజు, జనక మహర్షి సీతాదేవి యొక్క పితృదేవులు అనమాట. అర్థమైందా. సో ఆ విధంగా సాక్షాత్తు భగవత అవతారమూర్తి అయిన పృథు మహారాజు ఈ విషయములో ఈ జనులకు ఏ విధంగా మేలు చేశాడు, ఏ విధంగా హితము చేశాడో చూద్దాము. ఇప్పుడు మొదలవుతుంది పృథు మహారాజు యొక్క ధరణీ పాలనము. అంటే పృథు మహారాజు ఈ భూమండలాన్ని ఏ విధంగా పాలించాడో ఇప్పుడు మనం చూద్దాం అనమాట. పృథు మహారాజు సాక్షాత్తుగా శ్రీకృష్ణుని యొక్క శక్త్యావేశ అవతారము, అంటే భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారము. ఈ శక్త్యావేశ అవతారమే నారదుడు, వ్యాసదేవుడు కూడా. ఓకే. ఈ విషయము భాగవతంలో కృష్ణస్య భవేద్ భగవత అని చెప్పబడింది అనమాట. అంటే పృథు మహారాజు వృత్తాంతం మనకి శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో వస్తుండే, చతుర్థ స్కందంలో వస్తుందంట. అందువలన తన కార్యాలు అద్భుతాలని, శ్రవణ ఆనందకరములని విదురుడు మైత్రేయునితో చెప్తున్నాడంట. మునులు, బ్రాహ్మణులు అందరూ కూడా పృథు మహారాజుని రాజును చేసి ప్రజాపాలకుడిగా ప్రకటించాడనమాట. అప్పుడు ఈ ధాన్యము కొరత విపరీతంగా ఉండేదంట. అంటే ఎక్కడా కూడా ధాన్యం పండట్లేదు. తగినంత ఆహారం దొరకక మానవులు బక్క చిక్కిపోయారు. ఎందుకు? ఇంతకుముందు దుర్మార్గుడు రాజ్యపాలన చేశాడు కదా. ఎవరు చెప్పిన దుర్మార్గుడు? వేణుడు. వేణుడు. ఎస్, గుర్తుంది బాగా మీకు. వెరీ గుడ్. ఇలాగా చేస్తే, ఇలాగ చెప్తుంటే మీకు భక్తి బాగా పెరుగుతుంది. వేణు రాజ్యపాలనలో తీవ్రమైన కష్టాలకు గురైనటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు తమకి ఒక మంచి రాజు దొరికాడని
ఆ రాజు కూడా భగవంతుడు అంశుడైనటువంటి వాడిని ఆనందంతో అతని దగ్గరికి వెళ్ళి తన ఒక దీనస్థితిని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రజలు బాధలు విన్న పృథు మహారాజు ఈ ప్రస్తుత పరిస్థితి కారణం ఏమిటి అని ఆలోచించాడు. ఇక చూడండి, బాణాలు తీసుకున్నాడు. బాణాలు తీసుకొని ఈ భూమి మీదకి బాణాన్ని ఎక్కిపెట్టాడు, ధరణి మీదకి ఎక్కిపెట్టాడు అనమాట. అప్పుడు పృథు మహారాజు ఎప్పుడైతే రుద్రులాగా ఈ యొక్క బాణం ఎక్కుపెట్టగానే ఒక్కసారే ధరణి అంటే భూదేవి ఒక్కసారే భయపడిపోయి గోరూపాన్ని ధరించిందంట. గోవు. ఈరోజు క్లాసులో అసలు గోవుకి ఎందుకు పూజ చేయాలి, గోవు యొక్క గొప్పతనం ఏంటి, గోవు ఎందుకు పూజ్యనులైంది, అసలు గోవు అంటే భగవంతుడికి ఎందుకు ఇష్టము, సకల దేవతలకు కూడా ఎందుకు ఇష్టం అనే విషయాన్ని ఇవాళ మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, భూదేవి సాక్షాత్తు గోవు యొక్క రూపాన్ని ధరించిందంట, ధరించి పరుగు తీసిందంట. ఆమె ఎక్కడికి వెళ్తున్నా కూడా పృథువు మాత్రం విడిచిపెట్టలేదు. ఉం? తన నుండి తప్పించుకోలేనని తెలుసుకున్న భూదేవి అంటే భూదేవి శరణాగతి అయిందనమాట, శరణాగతి పొందింది. అది తన తప్పును క్షమించమని వేడుకుందనమాట. స్త్రీని దండించడం తగనే కార్యమని పలికింది. అప్పుడు పృథు మహారాజు గోరూపంలో ఉన్న భూదేవితో ఇలా అన్నాడనమాట: ఓ వసుంధర, నీవు నా ఆజ్ఞను అతిక్రమించావు. యజ్ఞాలతో దేవతా భాగాన్ని స్వీకరించినా కూడా తగినంత ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు నువ్వు. అంతే కదా, యజ్ఞాలు చేసినప్పుడు ఏం చేస్తారు, సకల దేవతలు కూడా యజ్ఞ భాగం వస్తుందిగా, అప్పుడు నువ్వు ధాన్యాన్ని ఉత్పత్తి చేయాలి కదా భూమి నుంచి, కానీ నువ్వు చేయలేదు. కాబట్టి నిక్కముగా నీవు దానివల్ల ఏంటి, ప్రజలందరూ కూడా బక్క చిక్కిపోతున్నారు, ప్రజలకు ఆహారం లేదు. అందుకని నీవు వధించడానికి నీకు అర్హురాలివి, అంటే నీవు ఉండటానికి నేను వధించాల్సింది అని చెప్తున్నమాట. అప్పుడు పూర్వము బ్రహ్మ ద్వారా సృష్టించబడినటువంటి ఔషధీ బీజాలను, ధాన్యాన్ని కూడా నీలో దాచుకున్నావు, నీలో దాచిపెట్టేసుకున్నావు. కాబట్టి నా బాణాలతో నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ప్రజలకు నీ మాంసంతో సంతృప్తిని కలిగిస్తానని చెప్పాడు అనమాట. ఒక్కసారి భయపడిపోయింది భూదేవి. ఎందుకంటే అసలు మనం చూస్తే కనుక వరాహము యజ్ఞ వరాహమూర్తి అవతారంలో భూదేవిని కాపాడితే భగవంతుడే కదా, భూదేవిని కాపాడింది. హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించుకుని పోతే ఏంటి కాపాడింది ఎవరు, సాక్షాత్ భగవంతుడే కదా, యజ్ఞవరామూర్తే కదా. అప్పుడు పృథు మహారాజు మాటలను ధరణి అంటే భూదేవి ఆయనకి వందనం కావించి నేను శరణాగతి పొందుతున్నాను అని చెప్పి ప్రార్థించి, ఇంతకుముందు అవతారంలో మీరే నన్ను రక్షించారు, నన్ను రక్షించిన భగవంతుడే ఇప్పుడు నన్ను శిక్షిస్తుంటే తను బాధపడింది అనమాట. భగవంతుడా, మీరే కదా నన్ను రక్షించింది, ఇప్పుడు మీరే నన్ను శిక్షిస్తున్నారు, మీరే నన్ను వధిస్తున్నారు అని చెప్పేసి తను శరణాగతి పొందిందనమాట. సో ఆ విధంగా అప్పుడు శరణాగతి పొంది ఏం చెప్పిందో వినండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చక్కగా వినండి. ఏం చెప్పిందంటే, బ్రహ్మచేత సృజించబడినటువంటి బీజములు, మూలములు, ఔషధులు, ధాన్యము ప్రస్తుతము ఆధ్యాత్మిక అవగాహన లేని దురాచారుల చేత ఉపయోగించబడుతున్నాయి. తనకు తగినంత పోషణ లభించడం లేదని, అందుకే తాను సమస్త బీజాలను కూడా మరుగుపరిచానని ఆమె చెప్పిందనమాట. ఇక్కడ అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భూదేవి చాలా వివరంగా చెప్పింది. ఎందుకంటే ఆధ్యాత్మిక అవగాహన లేకుండా మనం ఏ వస్తువును కూడా వాడకూడదంట, గుర్తుపెట్టుకోవాలి. అదేందుకు పూలు ఉన్నాయి, భగవంతుడు అర్పించకుండా పూలు కోసుకొని ఏ స్త్రీ కూడా తలలో పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఏ స్త్రీయే కాదు, ఏ మానవుడు కూడా, ఏ జీవి కూడా భగవంతుడు అర్పించకుండా అసలు పూలను ధరించరాదు. అర్థమైందా? అందుకే చూడండి, మన మందిరాలకు కూడా భగవంతుడికి లేకపోతే శ్రీల ప్రభుపాద వారికి వేసినటువంటి పూలదండనే ఈ భాగవత చెప్పేటటువంటి గురువులకు మెల్ల వేస్తారు, అయితే వైష్ణవులకు మెల్ల వేస్తారు. అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆధ్యాత్మిక అవగాహన లేనటువంటి వారు ఆచారాల చేత ఉపయోగపడుతున్నాయి గనక దానికి నాకు బాధ కలిగింది కాబట్టి నేను వాటిని మరుగుపరిచాను, దాచిపెట్టాను అని చెప్తున్నాను. కాబట్టి ఆచార్యులు లేదా శాస్త్రము చెప్పిన రీతిగా ప్రామాణిక పద్ధతిలో ఆ బీజాలను వెలికి తీయాలని భూదేవి పృథు మహారాజు చెప్పింది.
ఆ. ఇప్పుడు ఏ విధంగా మరి అవన్నీ బయటకు వచ్చాయో చూడండి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పింది భూదేవి. రాజా, నా నుండి నీవు పాలని పితికి ప్రజలను పోషించకోరితే తగిన దూడను క్షీరపాత్రను ఎన్నుకోవలసి ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ ఆ, భూదేవి గోమాత రూపంలో వచ్చేసింది, అవునా? సో అందుకని ఇక్కడ ఇప్పుడు ఎలాగా ఈ ప్రజలకి అన్ని అందించాలంటే మళ్ళీ గోవు ద్వారా, అంటే గోవు యొక్క పొదుగు నుంచి ఆ ఒక్క పొదుగులో ఉన్న రొమ్ము ద్వారా పితకాలి అన్నీ కూడా. అప్పుడు ఏం చెప్తుందంటే, నువ్వు గనక ఈ పాలన ప్రీతికి ప్రజలు కోరితే గనక నీవు తగిన దూడను కూడా, అలాగే క్షీరపాత్ర అంటే పాలు తీసే గిన్నె కూడా నువ్వు ఎంచుకోవాలి. దూడ పట్ల అమిత అనురాగము కలదానని కనుక దాని కొరకు నేను సమస్తాన్ని కూడా ఒసుగుతాను అని చెప్పిందనమాట. అందుకేం చెప్తారు? ఫస్ట్ దూడక పాలు ఇచ్చి నువ్వు పాలు తీసుకోరా అని చెప్తారు, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ దూడక పాలు ఇవ్వండిరా, ఆ తర్వాత నువ్వు పాలు తీసుకోరా అని చెప్తారనమాట. అలాగే ఇక్కడ దూడ నువ్వు ఎంచుకో పృథు మహారాజా, అలా క్షీరపాత్ర కూడా ఎంచుకో, అప్పుడు నాకు ఇంకా అనురాగం పెరుగుతుంది, అప్పుడు నేను సమస్తాన్ని కూడా మీకు నేను ఇస్తా అని చెప్పింది అనమాట. ఆ తర్వాత ఏం చెప్పిందంటే, ఈ భూమిని సమానంగా చెయ్యి. దాని అంటే సమానంగా అంటే పర్వతాలు, కొండలు, గుట్టలు ఉంటాయి కదా, చెట్లు అన్నీ ఉంటాయి, అలా కాకుండా సమానంగా చెయ్యి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వర్షాకాలము లేకపోయినా కూడా నీరు నిలిచి ఉండగలుగుతుంది అని భూదేవి చెప్పిందనమాట. కదా? ఆమె చెప్పిన మాటలకి పృథు మహారాజు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. అప్పుడు చూడండి, స్వయంభూ మనువుని ఆయన గోవత్సముగా చేసి తన దోసిలిని క్షీరపాత్రను చేసి సకలమైన సకలమైన ఔషధులను ధాన్యాన్ని పితికాడంట. ఔషధులు అంటే ఏంటి? మందులు. ధాన్యాన్ని పితికాడు. ఇవన్నీ ఎవరి కోసం తెలుసా? మన కోసమేనండోయ్. ఇప్పుడు అర్థమవుతుందా? సమస్త మానవుడి యొక్క జీవితము గోవు మీదే ఆధారపడి ఉంది. గోవు నుంచే వచ్చాయన్నీ కూడా. అందుకే శాస్త్రం చెప్తుందంటే, నిత్యము గోవుకి గోవిందుడికి ఆహారం అందించండి అయ్యా. ఇంకా చెప్పాలంటే నిత్యము గోవుకి గోవిందుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకున్నవాడు ధన్యుడు, మహాభాగ్యవంతుడు, వాడే మహాభాగవతుడు కూడా అవుతాడట. చూడండి ఇక్కడ స్వయంభు మనువును గోవత్సవం చేసి దోసుల్నే క్షీరపాత్ర అంటే పాలపాత్రగా చేసుకున్నాడు. ఔషధాలని ధాన్యాన్ని పితికాడంట పృథు మహారాజు. చూసారా? అది మనకి మొట్టమొదటి ఆహారం అలా వచ్చింది చక్కగా. ఆ తర్వాత ఋషులు బృహస్పతిని దూడగా చేశారంట. చేసి ఇంద్రియ పాత్రలో మనోవాగింద్రియాలను పునీతం కావించే వేద జ్ఞానాన్ని పొందారంట వాళ్ళు. ఆ విధంగా ఒక్కోరొకోలాగా చేశారు. దేవతలు ఇంద్రుణ్ణి ఏంటి గోవుగా చేసి సోమరసాన్ని పితికారంట. అలాగే దైత్యులు ప్రహ్లాదుని ఏంటి చేసి ఏంటి సురావసములు పితికారంట. మరి సురాసవములు అంటే మరి ఏంటి మరి నాకు అర్థం కాలేదు. అలాగా గంధర్వ అప్సరసలు విశ్వావసుని దూడగా చేశారంట. చేసి వారు ఏంటి క్షీరాన్ని పితికారంట వాళ్ళు. క్షీరం అంటే పాలన అనమాట. ఆ విధంగానే మధురమైన సంగీత కళ సౌందర్యంగా రూపొందిందంట. ఎందుకంటే అప్సరసలు ఆ విధంగా చేశారు కాబట్టి. ఈ విధంగా పితృలోకవాసులు, అలాగే విద్యాధరులు, ఇకపోతే వాళ్ళు విద్యాధరులందరూ కూడా కపిలముని దూడగా చేశారంట. వాళ్ళు ఆకాశాన్ని పాత్రగా చేసుకొని సిద్ధులు పొందారంట వాళ్ళు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. యక్ష రాక్షస సాధులు శివుని దూడగా చేశారంట వాళ్ళు. తర్వాత సర్పాలు, అలాగే పడగలేని పాములు, నాగులు, తేళ్ళు, ఇలాగా రకరకాలుగా, అలాగే శివుని వాహనం నందిని వత్సంగం చేసి అరణ్యం అనే పాత్రలో పచ్చగడ్డిని పితికారంట. పచ్చగడ్డి కూడా అలాగే వచ్చింది మనం చూడండి. ఇలాగా అన్నీ కూడా అంటే సమస్త జీవులకు కూడా భగవంతుడు మేలు చేశాడు. గోవు నుంచి పితికి, గుర్తుపెట్టుకుని, గోవు నుంచి పితికి. అందుకే సమస్త జీవులకి, ఒక్క మానవులకే కాదు, సమస్త జీవులకు కూడా గోవే ఆధారము. సమస్త జీవులకు కూడా గోవే ఆధారం అన్నమాట, ఒక్క మానవులకే కాదనమాట. అందుకని గోవునే
ఆయన కేంద్రంగా చేసుకుని గోవు నుంచి పితికి మళ్ళీ ఈ సమస్త భూమండలానికి సమస్త జీవులకు కూడా పృథు మహారాజు ఒక గొప్ప పరిపాలన అందించాడు అనమాట. ఆ విధంగా ఏంటి వారికి కావాల్సిన అన్ని వస్తువులు వచ్చేసినాయి. దేవతలకు వస్తువులు వచ్చినాయి, మానవులకు వచ్చినాయి, జంతువులకు వచ్చినాయి, పశువులకు వచ్చినాయి, అర్థమైందా, పక్షులకు వచ్చినాయి. అన్నిటికి కూడా కావలసిన అన్ని ఆహారాలు, అన్ని వస్తువులు కూడా గోవు నుంచి వచ్చాయంట. అందుకే గోవు పూజ్యనీయురాలైంది అనమాట. అందే గోవు అంటే భగవంతుడికి చాలా ఇష్టమైనది. మనం చెప్పుకున్నాం, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువును రక్షించుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు, దుర్మార్గులు నశింపచేయుటకు యుగయుగమని నేను అవతరిస్తా అన్నాడు. భగవంతుడు ధర్మాన్ని పునఃస్థాపించాలనుకున్నప్పుడు ఆయన కొంతమంది సెలెక్ట్ చేసుకుంటాడు. పాండవుల్ని, అవునా, మరి అలాగే గోపికలని, మరి అలాగే కొంతమంది యాదవులని. ఉం? ఆయన మరి ఎంతోమంది ద్రౌపదిని, కుంతీదేవిని అంటే అలాగా ఆయన కొంత సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే గోవును సెలెక్ట్ చేసుకున్నాడు ఈ పృథు మహారాజు యొక్క కథలో మనం చూస్తే గనక. అందుకని తన ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడికి ఎవరైతే సహకారం అందిస్తారో, ఎవరే సహాయం చేస్తారో వారంటే భగవంతుడికి అత్యంత ప్రియమైన వారు. అర్థమైందా? అందుకని గోవు ఒక గొప్పతనము చాలా ఉందన్నమాట. గోవు చెప్పండి ఎన్నో చెప్పొచ్చు, ఎన్నో పురాణాలు ఉంది గోవు గురించి. భాగవతంలో ఉంది, భాగవతంలోనే కాదు ఇంకా ఎన్నో పురాణాలు మనకి గోవు గురించి ఉందన్నమాట. అందుకని చూడండి, గోవునే కేంద్రంగా పెట్టుకుని గోవు నుంచి సమస్త జీవులకు కూడా ఆహారాన్ని, వస్తువుల్ని కూడా పృథు మహారాజు ఏంటి పిండి అందరికీ కూడా ఇచ్చాడు. ఆ విధంగా ధరణి అందరికీ కూడా అవసరాలు తీర్చడం వల్ల పృథు మహారాజు చాలా చాలా ఆనందపడ్డాడంట. అప్పుడు అతనికి ఏమి కలిగిందంటే భూదేవి పట్ల పుత్రికా వాత్సల్యం కలిగిందంట. చూసారా? ఫస్ట్ టైం ఏమనుకున్నాడు? దండించాడు. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆ తండ్రి స్థానంలో ఉన్నవారు గురుస్థానంలో ఎలా ఉంటారంటే హృదయముల ప్రేమ, చేతిలో దండ ఉంటుందన్నమాట. చేతిలో దండ లేకపోతే ఒకసారి పనులు జరగవు. ఎప్పుడు ప్రేమ ఉంటుంది అంటే ప్యాంపరింగ్ అయిపోతుంది అనమాట. అలాగా భగవంతుడు కూడా ఫస్ట్ దండించాడు, తర్వాత మళ్ళీ పుత్రికా వాత్సల్యం కలిగిందనమాట. అంటే ఒక కూతురు అంటే భావన కలిగింది భగవంతుడికి. ఉం? ఆ తర్వాత పృథు మహారాజు తన యొక్క బాణాలతోటి పర్వతాలని పగలగొట్టి భూమిని చెక్క కూడా సమతలం చేశాడు. ఆ తర్వాత ఈ భూమిపైన మానవునికి నివాసస్థానాలు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి కన్స్ట్రక్షన్స్ పృథు మహారాజు నుంచి మొదలైందనమాట. పృథు మహారాజు యొక్క పాలనకు ముందు నగరాలు, గ్రామాలు, తోటలు ఉండేవే కావంట. గుర్తుపెట్టుకోండి, భాగవతం ఉంది. అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండేది. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటే అలాగే ఉండేది అనమాట. చెట్టు కిందో, పొట్ట కిందో, నది ఒడ్డున అలా జీవిస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా పృథు మహారాజు దయ వల్ల నగరాలు, గ్రామాలు, తోటలు ఇవన్నీ కూడా వచ్చాయంట. పృథు మహారాజు కాలంలోనే జనులందరూ కూడా వసతి గృహాలను ఏర్పాటు చేసుకున్నారు. పృథు మహారాజు కాలం నుండియే నగరాలకు, గ్రామాలకు చక్కని ప్రణాళికలు ఏర్పాటు చేయబడినాయి. ఇప్పుడు ప్రజలకి చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు కదా పృథు మహారాజు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు చూద్దాం. పృథు మహారాజు అంటే ఒక రాజు ఎలా ఉన్నాడు, పృథు మహారాజు ఒక రోల్ మోడల్ అనమాట. చూసారా? ఒక బ్రాండ్ అంబాసిడర్. రాజు ఎలా ఉంటే ఆచరించి చెప్పితే అందరూ వింటారు. పృథు మహారాజు భక్తి చేస్తూ, ఆచరిస్తూ అందరికీ కూడా ఆచరించే మార్గంలో తీసుకెళ్తున్నాడు. మరి ఇందులో ఆగిపోలే చూడండి. పృథు మహారాజు సరస్వతి తీరంలో 100 అశ్వమేధ యాగాలను చేయడం కోసం సంకల్పించాడు. చూడండి, చూసారు? ఎందుకంటే ఏ రాజ్యములైతే యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారో, బ్రాహ్మణులని, గోవులని, చిన్నపిల్లలని, ముసలివారిని కాపాడుతూ ఉంటారో ఆ రాజ్యం అంతా కూడా రామరాజ్యంలా ఉంటుందంట. చూడు, పృథు మహారాజు చక్కగా అశ్వమేధ యాగాలు 100 అశ్వమేధ యాగాలు చేయడం కోసం సంకల్పించాడంట. పృథువు మహారాజు ఎంతో వైభవంగా నిర్వహించిన ఆ యజ్ఞాలలో స్వయంగా విష్ణువే ఉపస్థితుడయ్యాడంట. అంటే ఆ యజ్ఞంలో విష్ణువు వచ్చాడంట. చూడండి, ఆ దేవదేవుడు ఆ యజ్ఞస్థలిలో ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మాది రుద్రా దేవతలు కూడా అతనితో పాటు వచ్చారంట.
చూసారా? మనం చెప్పుకున్నాం, భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడికి సకల దేవతలు వస్తారంట. అందుకని ఏం చెప్తారంటే మన కృష్ణ భక్తులకి, నువ్వు ఆ దేవతలకి ఈ దేవతలకు పూజ చేయలేదని బాధపడొద్దయ్యా. పూజ చేయవలసిన అవసరం కూడా ఏమీ లేదు. అలాగని వాళ్ళని ఎవరు తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అందరి దేవతల్ని గౌరవించండి. అందరి దేవతలకు ప్రణామాలు అర్పించండి. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడికే మీరందరూ కూడా పూజ చేయండి. ఆయన నామాన్ని జపించండి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ సమస్త దేవతలు కూడా ఉంటారు అని చెప్తూ ఉంటారు ఆచార్యులు. అలాగే మనకి మహాభారతములో మహాభారతంలో కుంతి మహారాణి కూడా చెప్తుందన్నమాట. కృష్ణుడు ఎక్కడ ఉంటే, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ సమస్త దేవతలు ఉంటారు. చూసారా? అలాగా ఈ యజ్ఞాలలో యజ్ఞం చేస్తున్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే ఆవిర్భవిస్తే భగవంతుడితో పాటు దేవతలు కూడా వచ్చారంట. చూసారా? ఆ? అప్పుడంట గంధర్వులు, మునులు, అప్సరసులు ఆ భగవంతుని కీర్తించారంట. ఆ? అలాగే నంద సునందాది పార్షదులు, కపిలుడు, నారదుడు, దత్తాత్రేయుడు వంటి మునులు, యోగీశ్వరులైనటువంటి సనకాదులు ఆ సమయంలో అక్కడ అరుదించారంట. ఉం? చూడండి, యజ్ఞము విష్ణు ప్రీత్యర్థమే కాబట్టి పరమ ప్రీతి చెందిన విష్ణువు యజ్ఞస్థలిలో ప్రత్యక్షం కాగా యజ్ఞముచే సమస్త జీవిత అవసరాలు కూడా తీరిపోయాయండి, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏమంటారంటే, నిత్యమూడు యజ్ఞం చేసేవాడికి జీవితములు ఎటువంటి ఆ, బాధ లేకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా వారు చక్కగా జీవితాన్ని జీవించవుతారంట, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారు? యజ్ఞము విష్ణు ప్రీత్యర్థమే చేయాలట. అంటే కృష్ణ ప్రీత్యర్థమే చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. యజ్ఞము వచ్చింది అందుకు, గుర్తుపెట్టుకో. అందుకని నేను వాళ్ళ ప్రీత్యర్థం వీళ్ళ ప్రీత్యర్థం చేస్తాను అంటే దానివల్ల వచ్చేటటువంటి లాభము ఏదో కొద్దిగా తాత్కాలికంగానే ఉంటుందన్నమాట. కానీ మనకి దీర్ఘకాలికమైన ఆనందం కావాలి, శాశ్వత నుండి లాభం కావాలంటే మనం యజ్ఞము విష్ణు ప్రీత్యర్థమే చెయ్యాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఆ విధంగా విష్ణు ప్రీత్యర్థమే చేస్తున్నారు కాబట్టి పరమ ప్రీతి చెందాడంటే విష్ణు భగవానుడు. చూసారా? ఆయన ఎంత పరమ ప్రీతి చెందితే కానీ యజ్ఞంలో ఆయన కనపడతారు చెప్పండి, వచ్చారు చెప్పండి అక్కడికి. అక్కడ రాగానే ఆయనతో పాటు దేవత కూడా అందరూ వచ్చారు. చూసారా? అది ఆ విధంగా. అంటే రాష్ట్రపతి వస్తున్నాడు తెలవగానే అందరూ ఆయనతో పాటు ఉంటారు. ప్రధాన మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉంటారు కదా. అలాగే మరి భగవంతుడు వస్తే భగవంతుడితో పాటు దేవతలు కూడా అక్కడ వస్తారు. ఆ విధంగా యజ్ఞ నిర్వహణతో ప్రభువు పృథు మహారాజుకు వైభవం పెరిగిపోవడానికి గమనించాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఉంటాడు కదా ప్రతి చోట. ఇంద్రుడికి ఒక భయము ఏంటి తెలుసా? ఎవరైతే 100 యజ్ఞాలు చేస్తారో వారికి ఇంద్ర పదవి వస్తుందంటే గుర్తుపెట్టుకోండి. అందుకని పృథు మహారాజు యజ్ఞాలు చేస్తున్నాడు. పృథు మహారాజు యొక్క యజ్ఞం ఒక్క చేయటం వల్ల వైభవం పెరిగిపోతుంది. దాన్ని చూసి ఇంద్రుడు ఓర్చుకోలేకపోయి ఏం చేశాడు? చివరిలో ఒక యజ్ఞ అశ్వాన్ని అపహరించాడు. అంటే ఒక యజ్ఞ అశ్వము అంటే గుర్రాన్ని అపహరించాడు. ఈ గుర్రాన్ని అపహరించిన ఇంద్రుడు ఒక ముక్త పురుషుల వేషధారణ వేసుకుని వచ్చాడు, వేషాలు మార్చుకుని వచ్చాడు. ఈ విషయాన్ని అత్రి ముని గమనించాడంట. ఇంద్రుడు చేసిన ఈ మోసాన్ని ఆ ముని పృథు యొక్క కుమారుడు తెలిపాడు, అంటే పృథు కొడుకు తెలిపాడు అనమాట. అప్పుడు ఆ రాకుమారుడు ఇంద్రుని వెంటబడి స్వర్గరా వెంటబడ్డాడు. అప్పుడు ఇంద్రుడు భయపడిపోయి ఆ గుర్రాన్ని ఇడిచిపెట్టి పారిపోయాడు. అప్పుడు ఎమ్మటే ఆ కుమారుడు తండ్రికి వెళ్ళి పృథు మహారాజుకి వెళ్ళి ఆ అశ్వాన్ని ఇచ్చాడు. చక్కగా ఆ యజ్ఞ స్థలంలో మళ్ళీ చక్కగా జరుగుతుంది. మళ్ళీ ఇంద్రుడు మళ్ళీ ఇంకోసారి తన మాయా ప్రభావంతో మొత్తం మళ్ళీ అంధకారం చేశాడు ఆ ప్లేస్ అంతా. చేసి మళ్ళీ ఇంకొక యజ్ఞ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు యజ్ఞస్వామిని. ఈసారి ఇంద్రుడు ఎలా వచ్చాడంటే సన్యాస వేషంలో వచ్చాడంట. ఈసారి సన్యాస వేషంలో వచ్చారు. అప్పుడు అత్రి ముని సూచన పైన పృథుతనయుడు దొంగ సన్యాసిని వెంబడించాడు. మళ్ళీ ఎవరిని? మళ్ళీ అత్రి ముని చెప్పాడు, బాబు మళ్ళీ వచ్చాడయ్యా, ఈ సన్యాసి కాదు ఇంద్రుడు అని చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా ఇంద్రుడు మళ్ళీ కూడా భయపడిపోయి సన్యాసి వేషాన్ని విడిచిపెట్టి గుర్రాన్ని వదిలి పారిపోయాడు. ఆనాటి నుండే ఈ సమాజంలో దొంగ సన్యాసి వేషధారణ ప్రారంభమైందని గుర్తుపెట్టుకోవాలి. అది ఈ ప్రకారంగా దొంగ సన్యాసులకు ఇంద్రుడే ఆద్యుడయ్యాడు.
ఏది కూడా కారణం లేకుండా రాదు. దొంగ స్వామీజీలు, బాబాలు, అర్థమైందా, చాలామంది ఇతర మతస్థులు అందరూ ఒక ఒక హిందూ మతమే కదా, అన్నింటిలో కూడా ఉన్నారు. ఏంటి ఇలాగ వచ్చింది అనమాట. దీనికి కారణం అంటే ఇంద్రుడు. ఆ ప్రకారంగా అతడు యజ్ఞాశ్వాన్ని అపహరించడానికే పలు విధములైన సన్యాస వేషాలు వేశాడు. ఆ విధంగా మతాలుగా ఉర్జిందే అంటే అవన్నీ కూడా పాషండ మతాలు అంటారు వాటిని, పాషండ మతాలు. అక్కడి నుంచే మొదలైన ఈ మతాలు అనే సిస్టమ్ అనమాట. రకరకాల మతాలు, రకరకాల సాంప్రదాయాలు తయారైపోయినాయి అనమాట. ప్రతి ఒక్కరు సన్యాసం వేసుకుంటాం, ప్రజలను మోసం చేయడం అనేది మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఇది ఈ ప్రకారంగా అక్రమ సన్యాసాన్ని ప్రవేశపెట్టినందుకు ఇంద్రుని సంహరించడానికి పృథువు సన్నద్ధుడయ్యాడు అనమాట. ఆ ఇంద్రుని సంహరించేస్తాను చెప్పాడు పృథు మహారాజు. ఎందుకంటే పృథు మహారాజు సాక్షాత్ భగవంతుడే కదా. కానీ అప్పుడు అక్కడ ఉన్న ఋత్విక్కులు ఎవరైతే యజ్ఞం చేసేవాళ్ళో ఆపారు. వద్దొద్దు, ఇటువంటి పని చేయదని చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా అక్కడున్న ఋత్విక్కులు ఏం చేశారంటే, నువ్వు చంపొద్దు అని చెప్పేసి వాళ్ళు మంత్రజలంతో ఇంద్రుడిని రప్పించి ఆ అగ్నిలోనే అతని హతం చేయాలని చెప్పి ప్లాన్ చేశారు, సంకల్పం చేశారు. వాళ్ళందరూ కూడా మంత్రజలంతో ఇంద్రుని రప్పించారు అక్కడికి. అప్పుడు ఇక యజ్ఞగుండంలో అయిపోయారు ఎవరిని, ఇంద్రుడిని. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చి దాన్ని ఆపాడు. మీరు చేయబాకండి, ఈ విధంగా మీరు గనక చేస్తే అతడు ఇంకా అధర్మ పద్ధతులను ప్రవేశపెడతాడు, ఇది ఇంకా వేరే దాన్ని దారితీస్తుంది, అందుకని మీరు వాడిని విడిచిపెట్టని చెప్పి చెప్పడం, ఇంద్రుడిని విడిచిపెట్టమని చెప్పడం జరిగిందనమాట. అందుకని ఏం చెప్పాడంటే బ్రహ్మదేవుడు, ముక్తి మార్గం పూర్తిగా తెలుసు పృథు మహారాజుకి. అటువంటి పృథు మహారాజా, మీకు యజ్ఞాలతో పనేంటి? అందుకని మీరు ఇప్పటికీ అంటే ఒక 100 అశ్వమేధ యజ్ఞాలలో ఒక యజ్ఞం తగ్గటం వల్ల మీకు వచ్చే నష్టమేమి లేదు. అంటే ఇక్కడ ఏంటి, అప్పటికి 99 యజ్ఞాలు చేశాడు, ఓది 100వ యజ్ఞం అని అర్థం చేసుకోవాలి మనం. అందుకని మీరు సాక్షాత్ ముక్తి మార్గం తెలిసిన వారే, మీరు భక్తులే. అందుకని మీరు ఒక యజ్ఞం తగ్గటం వల్ల మీకు వచ్చే నష్టమేమి లేదు. అందుకని బ్రహ్మదేవుడు పృథు మహారాజు హితోపదేశం చేశాడు. అప్పుడు ఏం చెప్పాడు, పృథు మహారాజా, నీవు సాక్షాత్తు విష్ణువుకు అంశవే. వేణువు యొక్క దుష్కర్మల చేత ధర్మము నశించిపోయినప్పుడు నీవు విష్ణు అవతారంగా ఆవిర్భవించావు. కాబట్టి నీ అవతార ప్రయోజనాన్ని గురించి ఇప్పుడు నువ్వు ఆలోచించు. ఇంద్రుడు సృష్టించినటువంటి అధర్మము అనేకమైన ఉపధర్మాల కారణమైంది. కాబట్టి వెంటనే వీటిని మాయాధర్మం నశింపజేసేయి, నువ్వు మొత్తం మొత్తం పూర్తిగా నశింపజేసేయి. ఏవైతే ఈ దొంగ సన్యాసాలు ఇవన్నీ నశింపజేసేయి అని చెప్పారు. అప్పుడు బ్రహ్మ మాటలు మన్నించాడు పృథు మహారాజు. అప్పుడు ఇంద్రుడితోడు సంధి చేసుకున్నాడు. 100వ యజ్ఞాన్ని పూర్తి చేసే కోరికను కూడా విడిచిపెట్టేశాడు. అందుకేనంట మనకి ప్రతి సమయంలో కూడా మనకు గురువు యొక్క మార్గదర్శనం చాలా అవసరం అంట. భగవంతుడు ఈ విధంగా మనకు చూపిస్తున్నాడు, అరే ఈ విధంగా మీరు జీవించండి అయ్యా, మీరు కొన్నిసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. ఆ విధంగా పృథు మహారాజు చక్కగా దేవతల నుండి వరాలని, ఆశీర్వాదాలను పొందాడు. తర్వాత అతడు బ్రాహ్మణులకు బూరీ కానుకలు ఇచ్చాడు. బూరీ కానుకలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందాడు. బూరీ కానుక ఏంటి తెలుసా? బూరి అంటే అమ్మ ఇంకా నాకు చాలు వద్దు అనేదాకా దానాలు ఇవ్వటం అనమాట. నిజంగా బ్రాహ్మణులకు అటువంటి కానుకలు ఇచ్చాడంట. పృథు మహారాజు 100 యజ్ఞాలు చేయకపోయినా కూడా పరమ సంతుష్టపడిన విష్ణు భగవానుడు యజ్ఞస్థలిలో ప్రత్యక్షమయ్యాడు. తనతో పాటు ఇంద్రుని కూడా తీసుకొచ్చాడంట, గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదంతో చక్కని ఉపదేశం కూడా ఆ దేవదేవుడు చేశాడు. శ్రేయ ప్రజాపాలనమేవ రాఘ్నో అని భగవానుడు ఉపదేశం చేయడం ఎంతో విశేషమైనది. అంటే ఏం చెప్తున్నాడంటే, మోక్షవాంఛతో హిమాలయాలకు బొమ్మని చెప్పకుండా భగవానుడు ప్రజాపాలనమే రాజుకు విద్యుత్ ధర్మాన్ని బోధించాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మోక్షవాంఛితుడై ఆధ్యాత్మిక కర్మలలోనే నియుక్తుడైతే పనులు ఎట్లా సాగుతాయి అనే ప్రశ్న సాధారణంగా లౌకికమైన వారు అడుగుతుంటారు. కానీ భగవద్భక్తిలో ఉన్న కర్మ అనేది ఎప్పుడు కూడా గుడ్డిది కాదు కదా. అందుకే చెప్తారనమాట, చాలామంది అడిగే ప్రశ్న, మీరు ఎప్పుడు భక్తి చేస్తూ ఉంటే మీకు డబ్బులు ఎలా వస్తాయండి?
మీరు గోవుని ఎలాగా పోషిస్తారండి? మీరు మందిరాన్ని ఎలా నడిపిస్తారండి అని అడుగుతుంటారు మమ్మల్ని కూడా. మీరు మీ పిల్లల్ని ఎలా పోషించుకుంటారండి అని అడుగుతారు. దీనికి సమాధానం ఏంటంటే, భగవద్భక్తి నిరంతరం చేస్తుంటే భగవంతుడు మనకి ఏం కావాలో అన్నీ కూడా సమకూరుస్తాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అననీయ భక్తితో ఆశ్రయించినప్పుడు లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించదనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్పాడు. ప్రామిస్ చేశాడు. అందుకని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ తమ ధర్మాలను చక్కగా నిర్వహించాలి. స్వధర్మ నిర్వహణ ద్వారా కూడా వ్యక్తికి మోక్షమును పొందగలుగుతాడు. కానీ అది కృష్ణ ప్రయోజనార్థమై ఉండాలి. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ అప్లై. స్వధర్మం అంటే ఏమండి? నేను మీరు గుడికి రమ్మంటారు, గుడికి రమ్మంటారు. నేను గుడికి వస్తూ ఉంటే నా ఉద్యోగం ఎలాగ, వ్యాపారం ఎలాగ, ఇది నా స్వధర్మం కాదు అంటాడు. ఓరే నాయన, అది స్వధర్మమే. ఎప్పుడు స్వధర్మం అవుతుందంటే నువ్వు చేసే ఉద్యోగము, వ్యాపారం కూడా కృష్ణుడికి ప్రయోజనం చేకూర్చేలాగా ఉండాలి. సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి. అప్పుడు అది స్వధర్మం అవుతుంది. అది లేకపోతే స్వధర్మం కాదు. అందుకని ముఖ్యంగా ఏంటి ప్రయోజనం అంటే, అందరూ భక్తి చేస్తూ బ్రాహ్మణులు విగ్రహారాధనలో ఉండాలి. భక్తి చేస్తూ క్షత్రియులు రాజ్య పరిపాలనలో ఉండాలి. భక్తి చేస్తూ వైశ్యులు వ్యాపారం చేస్తూ ఉండాలి. భక్తి చేస్తూ శూద్రులు తమ తమ వృత్తులను చేపట్టాలి. ఇది మనకు శాస్త్రం చెబుతుంది. అప్పుడు దీన్ని స్వధర్మము అంటారనమాట. అందరంటే స్వధర్మం కదండి, నాకు ఇంకా బాధ్యతలు తీరలేదండి, మా పిల్లలు ఇంకా పెళ్లి కాలేదండి, అంత అయిపోయినాక వస్తాలే. ఏంటి అంత అయిపోయాక నువ్వు వచ్చేది? అంత అయిపోయి వచ్చినది నువ్వు ఏం తీసుకొస్తావు, ఏం తీసుకుపోతావు చెప్పండి? ఏం చేయగలవు చెప్పండి? భగవంతుడు కీర్తించాలంటే నోరు పని చేయదు, సంకీర్తన చేయాలంటే చేతులు, సంకీర్తన నోరు పని చేయదు, చప్పట ఇవ్వాలంటే చేతులు పని చేయవు, వినాలంటే చెవులు పని చేయవు, నాట్యం చేయాలంటే కాళ్ళు పని చేయవు. అవునా? ఏం చేస్తావు చివరి రోజులో నువ్వు చెప్పండి? అందుకే నాన్న, ఈ శరీరము ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఈ శరీరం సహకరించినప్పుడే మనం భక్తి చేయాలంట. మనకు ఆ భక్తే మనకు ఉపయోగపడుతుంది. ఇవేమి కూడా మనకు ఉపయోగపడవు. అప్పుడు మనం చెప్పవచ్చు స్వధర్మము అని. అంతేగాని హమ్మయ్య, అందరికి పెళ్లి చేశానండి, హమ్మయ్య, అస్సలు డబ్బుకి తినటానికి దేనికి లోటు లేదండి, హమ్మయ్య, నేను హ్యాపీగా ఉన్నాను చెప్పి ఇంట్లో ఉంటారు చాలామంది. అబ్బే, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఏదో వచ్చో కర్మ కొద్దీ నీ బాధ్యతలు అయిపోయినాయి, అంతవరకే. సంథింగ్ ఈజ్ బెటర్ దన్ నథింగ్. బట్ అది మాత్రం ఎప్పుడు కూడా మనకి మనకి ఎప్పుడుకో మేలు చేకూర్చదు. ఆ విధంగా పృథు మహారాజుని విష్ణు భగవానుడు ఆశీర్వదించాడు. ఏం చెప్పాడు తెలుసా? నీకు మాయ ఎన్నటికి కూడా అంటదు అని హామీ ఇచ్చాడండి, గుర్తుపెట్టుకోండి. మాయ ఎప్పటికి కూడా నీకు అంటది. ఎందుకంటే మాయ చాలా బలమైందండి. ఓయ్, మాయ అంత సింపుల్ తీయడానికి లేదు. కానీ అటువంటి మాయ నిన్ను అంటదు. ఎందుకంట తెలుసా? ఎవరైతే నిరంతరం కూడా గురువుకి, కృష్ణుడికి శరణాగతి పొంది భక్తి చేస్తారో, త్రిసంధ్య వేళల్లో గురువుని, కృష్ణుడు స్మరిస్తూ ఉంటూ భక్తి చేస్తారో, భగవంతుడు ఏ విధంగా జీవించమన్నారు ఆ విధంగా జీవిస్తూ ఉంటారో వారికి మాయ పట్టుకోదు. చూసారా? ఆ విధంగా తన భక్తులను ఇచ్చిన పృథువు చాలా కష్టమైన మాయని కూడా సులభంగా దాటగలుగుతావు అని చెప్పి విష్ణు భగవాన్ అన్నాడంట. తరువాత భగవానుడు పృథువుని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుని ఋతుకుని ఆశీర్వదించి తన ధామాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. నిజానికి ఆ దేవదేవుడు పృథు మహారాజు చక్కగా దర్శనమిచ్చాడు. తరువాత పృథు మహారాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. పృథువు తన అంతఃపురములో ప్రవేశించే సమయంలో నగరమంతా కూడా చక్కగా అలంకరించబడిందంట. సుగంధ ధూపము, ఎంతో మంచి సువాసనలు, వీధులంతా కూడా గంధాలతో, చందాలతోటి చల్లబడిందంట. అక్షతలు, పుష్పాలు, దీపాలు, మంగళమయ ద్రవ్యాలు సర్వత్రా కూడా అమర్చారంట. రహదారుల్లో పెద్ద పెద్ద పూల కుండీలు, స్తంభాలు, రకరకాలుగా ప్రజలందరూ పుష్పాలతోటి, దీపాలతోటి రాజుకు ఆహ్వానం ఇచ్చారంట.
చక్కని వస్త్ర ఆభరణాలు ధరించిన కన్యలు కూడా రాజుగా ఆహ్వానించారంట. శంఖములు దుందవులు మురుగుతున్నాయంట. బ్రాహ్మణులు వేదఘోషణ ఆలకిస్తూ పృథు మహారాజుకి ఆ ఆయన ఆహ్వానం పొందారు. ఆయనకి ఘనమైనటువంటి ఆహ్వానాన్ని, ఘనమైనటువంటి స్వాగతాన్ని ఆయనకి పలికించారంట. ఉమ్, ఆ విధంగా పృథు మహారాజు ఎంత మాత్రం కూడా అసలు గర్వపడలేదంట. చూసారా, అది భక్తుడంటే. ఉమ్, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. రహదారి అందరి తృణముకన్నా తాను తక్కువనడి నమ్రతను కలిగి వృక్షముకరణ అధికమైన ఓర్పును కూడి ఇతరులు అగౌరవపరిచినను తనకి సమస్త గౌరవమును ఒసుగునటువంటి స్థితి ఎందే మనుజుడు హరినామమును జపించవలనని చెప్తుంది శిక్షాష్టకంలో మనకి 3వ శ్లోకం. అంటే పృథు మహారాజు అండి 99 యజ్ఞాలు చేశాడు. సాక్షాత్తు భగవంతుడి దర్శనమిచ్చాడు. అవునా, భూమినే గోవుగా చేసి రొమ్ము నుంచి పితికి సమస్త జీవులకు కూడా ఆహారాలను ఏర్పాటు చేశాడు, వస్తువులు ఏర్పాటు చేశాడు, నగరాలు నిర్మించాడు. అవునా, మరి సాక్షాత్తు దేవతలే అతనికి ఆహ్వానం పలికారు. అవునా, ఇంత పెద్ద ఆహ్వానం కలిగినా కూడా పృథు మహారాజు ఎక్కడ కూడా గర్వం కనపడలేదంట. అది భక్తుడి యొక్క గొప్ప లక్షణం అంటే. అందుకే భాగవతాన్ని అమల పురాణము అన్నారు. ఎందుకు అమల పురాణం అంటే ఒక చక్కెర పొంగల్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ భాగవతం అంతా కూడా భాగవతోత్తముల యొక్క కథలు, భగవంతు యొక్క లీలలు ఉంటాయన్నమాట. అంతేకాదు ప్రజలు కూడా కానుకలు తీసుకొచ్చారంట భగవంతుడికి. చూడండి, ఆ కానుకలు కూడా స్వీకరించారంట. రాజు కానుకలు ఎందుకండి, రాజు దగ్గర చాలా ఉంటాయి కదా. అవునా, రాజు దగ్గర చాలా ఉంటాయి కదా, కానీ రాజు కానుకలు ఎందుకండి, కానీ రాజుకి కానుకలు తీసుకొచ్చారంట ఆనందంతో, పరమానందంతో. ఎందుకంటే మమ్మల్ని పోషించే రాజు వచ్చాడు, మమ్మల్ని ఉద్ధరించే రాజు వచ్చాడు, మాకు మెలి చేసే రాజు వచ్చాడు, మమ్మల్ని అందరినీ భక్తి మార్గంలో నడిపించే రాజు వచ్చాడు. చూసారా, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ విధంగా మరి ఈ కథ ఎవరి ద్వారా ఎవరు విన్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మైత్రేయుడి ద్వారా విదురుడు ఈ పృథు మహారాజు కథను విన్నాడంట, చరిత్రని చెప్పి ఆ అవతారమూర్తి యొక్క వైభవాన్ని ఇంకా వినాలని ఉన్నట్లుగా పలికాడంట. ఇంకా వినాలనిపిస్తుందంట, ఇంకా ఇంకా వినాలనిపిస్తుందంట. పృథు మహారాజు యొక్క చరిత్ర ఇంకా ఇంకా వినాలనిపిస్తుందంట. ఆ లీలలు పృథు మహారాజు కర్మలన్నీ కూడా పవిత్రములు, మంగళమయములు. పృథు మహారాజుని వివిధ లోకాలలోని రాజులు, దేవతలు కూడా అనుసరిస్తారంట. చూసారా, అనుసరిస్తారంట అంటే ఫాలో అవుతారు. చూడండి బాబా, ఎంత గొప్ప విషయం చెప్పండి. అటువంటి ఉదాత్తుని చరిత్రను ఎవరు వినకుండా ఉంటారు చెప్పండి. వినినవాడు భాగ్యవంతుడు, విననవాడు దురదృష్టవంతుడు. పృథువు రాజదండాన్ని చేపట్టి ఆయన సప్తదీపాలను కూడా పాలించాడంట. చూసారా, తిరుగులేని అతని ఆజ్ఞలను బ్రాహ్మణులు, సాధువులు, వైష్ణవులు తప్ప వేరెవ్వరూ కూడా అతిక్రమించలేకపోయారంట. ఆ విధంగా భగవద్ అవతారమూర్తి అయిన పృథు మహారాజు జనరంజకంగా పరిపాలన చేస్తూ దివ్య కీర్తిని పొందాడంట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి చే, శ్రీల గురుదేవికి చే, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి చే, గో మాతాకి చే, భూదేవికి చే, పృథు మహారాజుకి సై, పృథు మహారాజుకి చై, గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ ఈ రోజు మనం చెప్పినటువంటి పృథు మహారాజు యొక్క ధరణీ పాలనము అంటే ఈ భూమండలాన్ని ఏ విధంగా పరిపాలించాడు అని మనము ఈరోజు కథ చెప్పుకున్నాం కదా. ఈ కథలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. అలాగే ఈ కథలో మోరల్ ఏంటి, మీకు ఏమర్థమైంది కదా. గోవునే
మాధ్యంగా చేరుకొని గోవు రొమ్ముల నుంచి పితికి ఆయన ఏ విధంగా సమస్త జీవులకి మేలు చేశాడు అనే విషయం మనం ఇవాళ చాలా చెప్పుకున్నాం. అలాగే ఇందులో మోరల్ ఏంటి, మీకు ఏమనిపిస్తుంది ఈరోజు? అందులో ఏకాదశి రోజున భాగవత కథ, అబ్బా 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 అబ్బా, చూడండి ఎంత ధన్యం అండి. కథ విన్నవాడికి చెప్పినవాడికి కూడా ధన్యం. ఇది మన ఆచార్యుల యొక్క ఆశీస్సులు ఉంటేనే ఇటువంటి జరుగుతుందన్నమాట. ఏకాదశి రోజున భాగవత కథ, ఏకాదశి రోజున భగవన్నామ స్మరణ ఎంత గొప్ప తెలుసా. హరే కృష్ణ. చాలా బాగుంది. ఉమ్. ఆయన పాలన ఇప్పుడు కూడా ఆయన పాలనలా ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు మనం ఎక్కడా చూడలేకపోతున్నాం గురూజీ. ఆయన పాలనలో దేవతలకు, మానవులకు, పశుపక్షాదులకు, సమస్త జీవకోటికి కావలసిన ఆహార పదార్థాలని, ధాన్యము, పాలు, పండ్లు అన్నీ కూడా భూమాతని, గోమాతని ఆ రెండు అంటే భూమాత, గోమాత నుంచి వీటన్నింటినీ కూడా ఆయన లోకానికి సమకూర్చారు గురూజీ. తర్వాత ఆ విధంగా గోమాత మనకి అంత ఉపయోగపడడం వల్ల గోమాతని ఇప్పటికీ కూడా చాలా ప్రథమంగా పూజిస్తున్నాము. మన భారతదేశంలో అయితే ఇంకా గోమాత అంటే సాక్షాత్తు అన్ని సకల దేవతలు గోమాతలో ఉంటాయనేది మనకి చెబుతూ ఉంటారు గురూజీ. తర్వాత పృథు మహారాజు కాలం నుంచే నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే ఒక ఏర్పాటు అనేది జరిగిందని తెలుసుకున్నాం గురూజీ. ఎవరైనా కానీ స్వధర్మం పాటిస్తూ భగవద్భక్తి మార్గంలో నడుచుకోవాలని అందరూ తెలుసుకోవాలి గురూజీ. మీరు మాకు ఆ విషయాన్ని ఈరోజు చెప్పినందుకు చాలా ధన్యవాదములు గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ అమ్మా, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. తీసుకరించినప్పుడు ధరణి కూడా సంతోషపడుతుందని తెలుసుకున్నాము. భగవంతుని కేంద్రంగా చేసుకొని చేసే కర్మే కృష్ణ కర్మ అని తెలుసుకున్నాము. ఇంద్రియ భోగం చేత కర్మలు చేస్తున్నారు అప్పుడు ఇంద్రియ భోగవాంఛ లేకుండా జనులకు ఆధ్యాత్మిక జీవనాన్ని ఇచ్చే రాజును రాజర్షి అని అంటారని తెలుసుకున్నాము. పృథు మహారాజు భగవంతుని శక్తావేశ అవతారము అని తెలుసుకున్నాము. భూదేవి భూదేవి గోవుగా అవతారం తీసుకుందని తెలుసుకున్నాము. స్వయంభూ మనువు గోవుగా చేసి క్షీరాన్ని పితికి పృథు మహారాజు ప్రజలకు అందించాడు, ధరణికి పాలనలో నింపాడని తెలుసుకున్నాము. సమస్త జీవులకు గోవే ఆధారము, ధరణి నుంచి సమస్త భూమండలాన్ని ప్రజలకు అందించాడని తెలుసుకున్నాము. ఇంద్రుడు గోవులది యజ్ఞం పృథు మహారాజు యజ్ఞం చేస్తుంటే గోవుని అపహరించాడు. అప్పుడు వాళ్ళ కొడుకు గోవుని కాదు, యజ్ఞ అశ్వం అంటే గుర్రం అనమాట. సారీ గురించి తప్పైంది, క్షమించండి. అశ్వమేధ యజ్ఞం చేపట్టారు. అశ్వమేధ యజ్ఞినప్పుడు అశ్వం ఉండాలి. అశ్వం అంటే గుర్రము. ఆ గుర్రాన్ని అపహరించాడు. అప్పుడు ఆత్రిముని చూసి తన కొడుకు చెప్తే తను ఆ గుర్రాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చారు. సన్యాసిగా కూడా వచ్చి ఇంద్రుడు యజ్ఞాన్ని భంగం చేయాలని చేస్తాడు. అందుకే మనకి ఇప్పుడు సన్యాసులు ఎక్కువగా అయ్యారని తెలుసుకున్నాం గురూజీ. దొంగ సన్యాసులు ఎక్కువయ్యారని చెప్పాలి. దొంగ సన్యాసులు ఎక్కువ అయ్యారని తెలుసుకున్నాం. కాంట్రవర్సీ. హరే కృష్ణ. పర్వాలేదు. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ, బాగా చెప్పారు. వెరీ గుడ్. తెలుసుకున్నాం గురూజీ. ఇతను భూమికి పేరు పెట్టింది కూడా ఇతనే, భూమికి పేరు పెట్టింది ఇతనే అని, ఇతనే పేరు పెట్టిన రాజు అని, వ్యవసాయాన్ని ప్రవేశపెట్టిన వాడిగా, ప్రజల శ్రేయస్సు కోరేవాడిగా ఉన్నాడని కూడా తెలుసుకున్నాం గురూజీ. ఆ తర్వాత పృథు మహారాజు వచ్చేసి పృథు మహారాజు ఆయన వేణుడి కుమారుడిగా జన్మించాడు. అతను వేణుడు అజ్ఞానంగా, అధర్మ పాలనగా వృద్ధి చెంది ప్రజలకు కష్టాలు తెచ్చాడు. ఋషులు వేణుని హస్తాలను వధించి వాటి నుండి వృద్ధిని
ఉద్భవింపజేశారని తెలుసుకున్నాం గురుజీ. వృద్ధి జన్మించే సమయంలో శ్రీ మహావిష్ణు అంశ ఆయనలో ప్రవేశించిందని, ఆయన భార్య అర్చీదేవి లక్ష్మీదేవి అంశతో పుట్టిందని తెలుసుకున్నాం గురుజీ. అవన్నీ నిన్నటి కథలో ప్రభు. దట్ ఈస్ ఎ పాస్ట్. నిన్నటి కదా అది నిన్నటి కథ. పాస్టా? అది నిన్నటి కథ అది. ఈరోజు పృథు మహారాజు ధరణీ పాలన, ఈ భూములను ఏ విధంగా పాలించాడు అనేది ఇవాళ సబ్జెక్టు. ఓకే. ఓకే. వేణుడు ఈరోజు కథ గురించి, పృథు మహారాజు భూమిని గౌరూపంగా మార్చి తన గౌరూపంలో పాలోదిగా ధరించి భూమిని కావాల్సిన సంపదని ఇచ్చాడు గురుజీ. భూమికి కావాల్సిన సంపదని ఇచ్చాడు గౌరవం వచ్చేసి. ఆయన తర్వాత జనానికి వ్యవసాయం ధర్మపరంగా ప్రవేశపెట్టాలని చూశాడు. మొదటిసారిగా ప్రజలకు సాగు ఎలా చేయాలి, వ్యవసాయం ఎలా చేయాలి, వాణిజ్య వ్యాపారం ఎలా చేయాలి, పాటలు ఎలా పాడాలి, నాటకాలు ఎలా చేయాలి, పరిచయం ఎలా, అవన్నీ పరిచయం చేశాడు వాళ్ళకి అని తెలుసుకున్నాం గురుజీ. అతడు సత్యధర్మ పరిరక్షకుడుగా దయాదానం వంటి విలువలను రాజ్యపాలన పరిస్థితుల్లో చేశాడు అని తెలుసుకున్నాం గురుజీ. ఆ తర్వాత ప్రజల్లో దొంగలు, వ్యాధులు, కరువులు లేవని, ప్రజలు పూర్తిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని విషయం తెలుసుకున్నాం గురుజీ. ఆ తర్వాత పృథు మహారాజు 99 అశ్వమేధ యాగాలు చేసి 100వ యాగం ప్రారంభించాడు. అతను ప్రజలకు ధర్మ పరిపాలన చేద్దాం అనుకుంటే భగవంతుడి సేవ సమానంగా ధ్యానంగా చెప్పాడు భగవంతు ఆ 100వ యాగాన్ని అని తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ. ఆ తర్వాత పృథు చక్రవర్తి పాలనలో భూమిని సంపదని ప్రజలకు అందించబడింది అని చెప్పాడు అని తెలుసుకున్నాం గురుజీ. భూమిని సంపదని ఆ టైంలో ఇతనే భూమికి పేరు పెట్టాడు, సంపదను కూడా ఇతనే ఇచ్చాడని తెలుసుకున్నాం గురుజీ. అప్పుడు ప్రతి ప్రాంతంలో సుఖవంతులు కన్నిన పండ్లతో తేనె పాలు ప్రశస్తంగా లభించాయని తెలుసుకున్నాం గురుజీ వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు చక్కగా ఉండే కాదు, పృథు మహారాజు పరిపాలనస్థలకు వాళ్ళందరూ కడుపు నిండా భోజనం ఏ కావాలంటే చక్కగా ఉండే వాళ్ళు, చాలా సుఖ సంతోషాలు ఉండేవాళ్ళని తెలుసుకున్నాం గురుజీ. అతని పాలనలో మొట్టమొదటిగా నాగరిక వ్యవసాయం ఇవన్నీ తెలుసుకున్నాం గురుజీ. వాణిజ్యం, ప్రజల సంస్కృతి, ఇవన్నీ ప్రజలు యథేచ్ఛగా భయం లేకుండా ధర్మబద్ధంగా జీవించేవారంట అది తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ గురుజీ, ఇదే తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. హరే కృష్ణ అమ్మా, చెప్పండి. హరే కృష్ణ గురూజీ. ఈరోజు గురూజీ, పృథు మహారాజు విష్ణువు యొక్క అంశ అవతారుడు అని, పృథు మహారాజు సాక్షాత్తుగా శ్రీకృష్ణుని యొక్క సత్యావేశ అవతారము అని తెలుసుకున్నాను గురూజీ. ఇక్కడ పృథు మహారాజుని ఆదర్శ రాజుగా వర్ణించారు. ఎందుకంటే మొత్తం ప్రజల యొక్క అన్ని కష్టాలను నెరవేరుస్తూ వాళ్ళ రాజర్షిగా వ్యవహరించారు కాబట్టి. అండ్ అలాగే పృథు మహారాజు భూమిని శిక్షించడానికి ప్రయత్నించినప్పుడు భూమి ఆవు రూపాన్ని ధరించి క్షమాపణ కోరింది. ఎలా అంటే, నేను ఆవులాగా మారి మీకు కావలసిన అన్ని సంపదల్ని ఇస్తాను అని చెప్పగా, అప్పుడు దేవతలకి యజ్ఞశక్తిగా, ఋషులకి వేద జ్ఞానంగా, రైతులకి ధాన్యాలు పంటలుగా, మానవులకి ఆహారము పండ్లు పాలుగా, పశువులకు గడ్డి రూపంలోన ఇచ్చాయి గురూజీ. అండ్ ఇక్కడ ఆవు విలువ, గోమాత యొక్క విలువ ఎలాంటిదో తెలుసుకున్నాము. భూమాత స్వయంగా ఆవు రూపం తీసుకుంది కాబట్టి ఆవు ధరణి యొక్క స్వరూపం అని మళ్ళీ ఇంకొకసారి తెలుసుకున్నాను. ఆవు నుండే మనకి సమస్తం లభిస్తాయి. అది పాలు, పెరుగు, నెయ్యి, అంటే జీవన ఆధారానికి కావాల్సినవన్నీ ఆవు నుండే లభిస్తాయి. అలాగే యజ్ఞాలలోకి కూడా ఏమైతే కావాలో అవన్నీ ఆవుతోనే లభిస్తాయని తెలుసుకున్నాను గురూజీ. అందుకే ఆవుని గోమాతగా, సంపదలకి మూలంగా, ధర్మస్తంభంగా పూజిస్తారు అని తెలుసుకున్నాను. అండ్ ఫైనల్ గా ఇక్కడ పృథు మహారాజు ధరణిని ఆవు రూపంలో చేయగా ప్రజలందరికీ దాని రూపంలో సంపదని అందించారు. ఆవు అనేది జీవనాధారము, ధర్మానికి ప్రతీక. సో ఫైనల్ గా ఆవుని గౌరవించి రక్షించడం అత్యంత ముఖ్యమైన మన అందరి బాధ్యత అని ఈ రోజు క్లాస్ నుంచి తెలుసుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మా, వెరీ గుడ్.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ గురుజీ దండ ఇవాళ హరే కృష్ణ గురుజీ దండ ప్రణామాలు. తెలుసుకున్నాం. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ గురుజీ దండవత్ ప్రణామాలు గురుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండాలు ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ.